శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు 15 రోజుల ముందు మాఘ పౌర్ణమి నాడు ఆగమోక్తంగా త్రిశూల స్నానం ఏటి ఉత్సవం నిర్వహిస్తారు. స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులతో పాటు త్రిశూలానికి స్వర్ణముఖి నదిలో ప్రత్యేక పూజలు, స్నానం ఆచరించి నదీ పుష్కరం కన్నుల పండుగగా సాగింది. ప్రతి 12 ఏళ్లకొకసారి నదులకు పుష్కరాలు నిర్వహిస్తుంటారు. అయితే స్వర్ణముఖి నదికి ప్రతి ఏటా పుష్కరం నిర్వహించడం ఆనవాయితీ. ఈ పుష్కరాన్ని ఏటి ఉత్సవం, త్రిశూల స్నానం అని కూడా అంటారు. పుష్కరం సందర్భంగా శాస్త్రోక్తంగా సద్యోముక్తి వ్రతం, చక్ర స్నానం, త్రిశూల స్నానం, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పంచమూర్తులకు ప్రత్యేక అభిషేకాలు, పూజలు జరిగాయి. శ్రీ స్వామి అమ్మవారు, వినాయక స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, చండికేశ్వర స్వామి ఉత్సవమూర్తులకు స్వర్ణముఖి నదిలో ఘనంగా పుష్కర పూజలు నిర్వహించారు. పూజల కోసం నదిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కోనేరు వద్ద వేద పండితులు పంచమూర్తులకు శాస్త్రోక్తంగా సద్యోముక్తి వ్రతం చేశారు. ప్రత్యేక పూజలు అనంతరం త్రిశూలానికి నదిలో స్నానం చేయించారు. మాఘ స్నానం, నదీ పుష్కర విశేషాలను భక్తులకు అర్చకులు వివరించారు. ఈ సందర్భంగా వేలాది మంది భక్తులు నదిలో పవిత్ర పుణ్యస్నానాలు చేశారు. అనంతరం పట్టణంలో ఉత్సవమూర్తుల ఊరేగింపు నిర్వహించడమైంది. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్, సభ్యులు కోలా వైశాలి, కొమ్మనబోయిన రజని, రాఘవయ్య, గోపీనాథ్, శైలజ, ఆలయ కార్యనిర్వహణాధికారి టి బాపిరెడ్డి దంపతులు, డిఈఓ ఎన్ఆర్ కృష్ణారెడ్డి దంపతులు, శ్రీకాళహస్తి డిఎస్పీ నరసింహారావు, శ్రీకాళహస్తి పట్టణ సిఐ ప్రకాష్, ఆలయ వేద పండితులు, అర్చకులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. కార్యక్రమం దేవస్థానం వారు అత్యంత త్రిశూల స్నాన కార్యక్రమం ప్రారంభం నాలుగు వైపులా నిర్వచింపబడి కాల సర్ప దోష వైపు, పడమర వైపు, దక్షిణ కదా వింటారు కదా. విజ్ఞాన క్షేత్రం శ్రీ జ్ఞాన ప్రసూనాంబా సమేత విద్యారంభే
పశుపతయే దేవాయ నమః. రుద్రాయ దేవాయ నమః. రుద్రాయ దేవాయ సమస్త దేవి ప్రయోజన ప్రతిపాద్యమై సద్భోముక్తుగృత్యం ప్రణమ్య దండమావంగా నమస్కరించి ఈ విధంగా అడిగను. కూర్చోండి. ధర్మానికి కంకణబద్ధులై ధార్మికతను పెంచుతూ ఆధ్యాత్మికతకు సరికొత్తదనం, నవతరానికి మార్గదర్శనం. ఆధునిక ఆలయాలు, అపురూప నిర్మాణాలు, నిత్య నూతనత్వం, అనంతమవుతున్న మన భక్తి మార్గం. సనాతన ధర్మాన్ని కాపాడుతున్న సరికొత్త ఆలయాలు, ఆలయ పరిచయం మీ AB6 న్యూస్ లో